అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే టాపిక్ మహాభారత యుద్ధం. ఇది ఎలాంటి యుద్ధం అంటే, ఇందులో సామాన్య మానవులతో పాటు సాక్షాత్తు దేవుడే మధ్యలో ఉండి చేసిన యుద్ధం. కురుక్షేత్రంలో జరిగిన ఈ మహాయుద్ధం 18 రోజుల పాటు జరిగింది. ఈ యుద్ధంలో 100 మంది కౌరవులతో పాటు ధర్మవంతుడైన భీష్మ పితామహుడు, దానశీలి అయిన కర్ణుడు లాంటి వీరులు, కుట్రలు కుతంత్రాలకు మారుపేరు అయిన శకుని మామ లాంటి వారందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరే కాకుండా ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధంలో సుమారు 45 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహాభారత యుద్ధం కేవలం కథ మాత్రం కాదు. ఇది మన చరిత్ర అని బలంగా వాదించేవారు ఉన్నారు. అలాగే ఎప్పటికప్పుడు కేవలం కల్పితమే అని కొట్టిపడేసేవాళ్ళు ఉన్నారు. ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే దాదాపు 5,000 సంవత్సరాల క్రితం. అంటే సరిగ్గా క్రీస్తు పూర్వం 3137 సంవత్సరాలలో మహాభారత యుద్ధం జరిగింది. ఈ విషయం భగవద్గీతలో ఉంది. పంచపాండవులలో ఒకరైన అర్జునుడు బయలుదేరే ముందు రథసారథిగా ఉన్న కృష్ణుడితో తన ఆలోచనలను, ధర్మ సందేహాలను పంచుకున్నాడు. అసలు ఈ యుద్ధం ఎందుకు చేయాలి? తన నైతిక బాధ్యతలు ఏంటి? అనే అర్జునుడి ప్రశ్నలకు కృష్ణుడు సమాధానాలు ఇస్తాడు. వారి మధ్య జరిగిన సంభాషణ ఒక డాక్యుమెంటరీ కథగా చెప్పబడింది. దీన్నే భగవద్గీతగా మనం చదువుకుంటున్నాం. అసలు మహాభారత యుద్ధమే జరగకపోతే ఈ భగవద్గీత ఎవరు రాశారు? భగవద్గీత ఉంది అంటే మహాభారత యుద్ధం జరిగినట్టే కదా! అంటే ఇది కథ కాదు, మన చరిత్ర. ఈ భగవద్గీతలో కురుక్షేత్రంలో జరిగిన మహాభారత యుద్ధం మొదటి నుండి చివరి వరకు ఎలా జరిగిందో తెలియజేస్తూ 1,00,000కు పైగా శ్లోకాలు, 18 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే అర్జునుడు, ధృతరాష్ట్రుడు, కృష్ణుడు లాంటి కొంతమంది మధ్య జరిగిన సంభాషణ డాక్యుమెంటరీలుగా ఈ భగవద్గీతలో ఉంటుంది. భగవద్గీతలో ఉన్న ప్రతి ఒక్క వాక్యం మనిషి ఎలాంటి జీవితాన్ని గడపాలి అనే ప్రశ్నకు దిశానిర్దేశంగా ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో మహాభారతానికి మన చరిత్రలో ఉన్న ఆధారాలను, అంటే రుజువులను చూద్దాం. కురుక్షేత్రంలో జరిగిన ఈ 5,000 సంవత్సరాల క్రితం నాటి యుద్ధం ఎంతవరకు నిజమనేది తెలుసుకుందాం. ఒక ప్రదేశాన్ని శోధించాలి అంటే ఆ ప్రదేశంలో ఖచ్చితంగా తవ్వకాలు జరగాల్సిందే. అలా మన ఇండియన్ ఆర్కియాలజిస్ట్ చేసిన తవ్వకాల్లో, పరిశోధనల్లో బయటపడిన ఆధారాలను పరిశీలిద్దాం. భగవద్గీతలో పేర్కొన్నట్టుగా ఈ మహాభారత యుద్ధం కురుక్షేత్రం అనే ప్లేస్లో జరిగింది. అంటే అది ప్రస్తుతం మన హర్యానాలో ఉంది. ఎంతోమంది వీరుల నెత్తురుతో ఆ నేల తడిచింది కాబట్టి హర్యానాలో నేల ఎర్రగా ఉంటుందని అక్కడ ప్రజల నమ్మకం. ఆర్కియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మరియు మరికొంతమంది ఇండిపెండెంట్ పరిశోధకులు ఈ హర్యానాలోని చాలా ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో లోహంతో తయారైన రకరకాల కత్తులు, భల్లాలు, బాణాలు బయటపడ్డాయి. అలాగే 116కి పైగా అస్థిపంజరాలు తవ్వకాల్లో గుర్తించారు. వీటన్నింటినీ ఆర్కియాలజిస్ట్ ల్యాబొరేటరీలో ఎగ్జామినేట్ చేయడానికి ఇవన్నీ సరిగ్గా మహాభారత కాలానికి సరిపోతున్నాయని తేల్చి చెప్పారు. ఇది కేవలం ఇతిహాసమేనా? లేక నిజంగా జరిగిన చరిత్ర అని తెలుసుకోవడానికి సైంటిస్టులు నక్షత్రాల దిశాగమనాలను కూడా స్టడీ చేశారు. ఈ నక్షత్రాల దిశాగమనాలు శాస్త్రీయ ఆధారంగా చేసుకొని చరిత్రను రుజువు చేయవచ్చు అంటున్నారు. అసలు ఈ నక్షత్రాలు మహాభారత యుద్ధానికి సాక్ష్యాలుగా ఎలా నిలబడ్డాయో తెలుసుకుందాం. సహజంగా ఏర్పడిన ప్రకృతి సిద్ధమైన దిశాగమనాలు ఎప్పటికీ అబద్ధం చెప్పవు కదా! మహాభారత కావ్యంలో చాలా ఆస్ట్రనామికల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వేదవ్యాసుడు చెప్తుండగా స్వయంగా వినాయకుడే రచించాడని హిందువులు నమ్ముతారు. ఈ మహాభారత గ్రంథంలో ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, చాలాసార్లు నక్షత్రాల దిశాగమనాల గురించి ప్రస్తావన వచ్చింది. ప్రస్తుత కాలంలో జరిగిపోయిన లేక జరగబోతున్న సంఘటనలను రీకలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక డేట్ అండ్ టైం ద్వారా జోడిస్తాం. వేల సంవత్సరాల క్రితం ఇప్పటిలాగా క్యాలెండర్లు వాడేవారు కాదు. వాటికి బదులుగా నక్షత్ర దిశాగమనాలను గుర్తులుగా పెట్టుకునేవారు. ఏదైనా ఒక సంఘటనను వివరించాలి అంటే
అది ఎప్పుడు జరిగిందో చెప్పాలి. అంటే ఆ సంఘటన జరిగేటప్పటికి నక్షత్రాల దిశాగమనాలను ప్రమాణంగా తీసుకోవాలి. భగవద్గీతలో యుద్ధం సమయంలో కర్ణుడు చనిపోయిన రోజున ఆనాడు నక్షత్రాల కూటమి ఏ ఆకారంలో ఉందో చెప్పడం జరిగింది. ఇప్పుడున్న టెక్నాలజీతో కంప్యూటర్లోని సాఫ్ట్‌వేర్ ద్వారా పూర్తి నక్షత్ర మండలాన్ని, యూనివర్స్‌ని కూడా చూడగలం. అలాగే ఈ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి భగవద్గీతలో ప్రస్తావించిన ఏదైనా స్టార్ కాన్‌స్టెల్లేషన్‌ని తీసుకొని మనం చెక్ చేయొచ్చు. అదే ఫార్మేషన్ పాస్ట్‌లో ఎప్పుడైనా జరిగిందా లేదా అని చూడొచ్చు. జరిగితే ఎప్పుడు జరిగిందో, జరిగిన రోజున డేట్ ఏంటో కూడా తెలుసుకోవచ్చు. శాస్త్రవేత్తలు ఈ స్టిమ్యులేషన్స్ వాడి మహాభారతంలో రాసి ఉన్న స్టార్ క్లస్టర్స్ పొజిషన్‌ను చెక్ చేశారు. అవన్నీ జరిగిన టైమ్ ఫ్రేమ్ మహాభారతం జరిగిన టైంకు సరిగ్గా సరిపోయింది. ఇది సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్. దీన్ని ఎవరూ తప్పు పట్టడానికి వీల్లేని ఒక నిజం. అమెరికాకు చెందిన జె. రాబర్ట్ ఒక ప్రయోగంలో అణుబాంబును తయారు చేశాడు. రామాయణ, మహాభారత గ్రంథాలను చదివిన జె. రాబర్ట్ ఆకాశంలో వాడిన బ్రహ్మాస్త్రం ఫార్ములాను తెలుసుకున్నాడు. అతను చేసిన బాంబ్ ఈ బ్రహ్మాస్త్రం ఫార్ములాకి మ్యాచ్ అవుతున్నట్టుగా అతనే స్వయంగా ఒక ప్రకటనలో తెలిపాడు. ఈ అణుబాంబు తయారు చేసే క్రమంలో ఆ మిషన్‌కి వాళ్ళు పెట్టుకున్న పేరు ట్రినిటీ. ట్రినిటీ అంటే 3 దేవుళ్ళు అని అర్థం. మహాభారత యుద్ధం, దానిలో వాడిన బ్రహ్మాస్త్రం ఇవన్నీ నిజమే అనడానికి ఇది ఒక రుజువు. సముద్ర గర్భంలో ఉన్న శ్రీకృష్ణ పట్టణం, ద్వారక కూడా మహాభారతం నిజంగా జరిగిందని చెప్పడానికి ఒక ఆధారమే. సముద్రంలో మునిగిపోయిన ద్వారక నగరాన్ని అన్వేషిస్తూ ఉన్నప్పుడు ఆర్కియాలజిస్టులకి మహాభారతం నిజంగా జరిగిందని నిరూపించడానికి తగ్గ ఆధారాలు దొరికాయి. ఈ వీడియో ఇంతటితో ముగిసింది. పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.